రైట్. కిరణ్ గారు చాలా మందికి నేమ్స్ వెనక రెడ్డి, చౌదరి ఇట్లా నేమ్స్ ఉంటాయి కదా. మీరేంటి రాయల్ అని పెట్టుకున్నారు? వాట్ ఈస్ ద సీక్రెట్? కిరణ్ రాయల్ అంటే అర్థం ఏంటి? రాయలసీమలో కాపుల్ని బలిజలు, మా రాయలసీమలో బలిజలు కులం, బలిజల్ని రాయల్ అంటాం. ఎందుకంటామంటే మేము ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మేము 10th క్లాస్ అయిన తర్వాత మేమందరం కూడా రెడ్డిలు, చౌదరీలు ఇలా పేర్లు ఉన్నాయి, మనం కూడా ఏదో పెట్టుకోవాలి అని అప్పట్లోనే స్కూల్ ట్రెండ్, కాలేజ్ ట్రెండ్కి వచ్చేటప్పటికి ఒక గ్యాంగ్ అంతా కలిసి మేమందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రాయల్ యూత్ అని. ఎందుకు అనుకున్నామంటే రాయల్ యూత్ అని, బలిజలు మనం పెట్టుకుంటే తప్పే ఉంది, మన కులం మనం చెప్పుకోవడం తప్పు కాదు కదా. అంటే శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులకు సంబంధించిన మనం కూడా, వాళ్ళ తల్లిగారు రాయలు, మనం రాయలం పెట్టుకుంటే తప్పేముంది అని ఆ రోజుల్లో. అప్పుడు కులంకి అంత ప్రాధాన్యత రాజకీయాలు పనికొచ్చేది కాదు మేడం. నేను ఒక్కటి చెప్తున్నాను మేడం, మీరు అడిగారు కాబట్టి మీకు 2 పాయింట్స్. నేను మొన్న ఏదో ఇంట్లో చెప్పలేకపోయా, మర్చిపోయా. ఇప్పుడు నాకు అడిగారు గుర్తొచ్చి మీకు చెప్తున్నా, ఎక్స్క్లూసివ్ మీకు మాత్రం చెప్తున్నా. ఇది చాలా సీరియస్ గానే, ఇది చాలా నేను ఫన్నీగా చెప్పాలి. రాయలం పెట్టుకున్నందుకు ఆ రోజు రాయలతో స్థాపించాము. బలిజలు రాయలు పెట్టుకోవాలని చెప్పి మేము ప్రచారం చేసుకున్నాం. ఫస్ట్ నేను ఒక 2-3 పెట్టుకున్నాము. రాయలం పెట్టుకుంటా. ఈ రోజు మా పిల్లలు, మా అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, అక్క పిల్లలు, బంధువులు, ఈ రోజు రాయలం పేరు ఎంతమంది ఉంది మేడం? ఈ దేశాలు దాటేసింది. రాయల్ అనే పేరు దేశాలు దాటేసింది. అంటే తమాషా ఏమంటే ఇప్పుడు రాయల్ అనేది మా కులం పెట్టుకోవట్లా, చాలా మంది పెట్టుకుంటున్నారు. ఏరా బాబు రాయల్ అంటే మావాడాలంటే, కాదన్నా మేము మార్వాడీస్ రాయలు పెట్టుకున్నానా, మేము బ్రాహ్మిన్స్ రాయలు పెట్టుకునే అంటే బాగుంది ఆ పేరు వినడానికి. రాయల్ అంటే అది మేము స్టార్ట్ చేసాము, రాయల్ బ్రాండ్ మేము పెట్టాము, నేమ్ తీసుకొచ్చాము. దాన్ని మీరంతా వాడుకుంటే ఓకే, హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు నేను చూసి రాయలే కనిపిస్తే ఆ రోజు మన వేసిన విత్తనం ఇది ఈ రోజు వృక్షం కాదు, మహావృక్షం, సముద్రం అయిపోయింది. అలాంటిది రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే దొంగలు అయిపోయారు రాష్ట్రంలో. నేను మీరు అడగలనే ఇక్కడ చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఎక్స్క్యూజ్ మీకు చెప్తున్నా కాబట్టి అడగలే కాబట్టి. 97లో కిరణ్ రాయల్, 2004 ఎన్నికల్లో కిరణ్ రాయలే, 2009 ఎన్నికల్లో కిరణ్ రాయలే, 2014 ఎన్నికలు కిరణ్ రాయలే, 2019కి కిరణ్ రాయలే, 24 ఎలక్షన్కి వచ్చిన కిరణ్ రాయల్ గారి ఎందుకు ప్రచారం చేసిన వైసీపీ వాళ్ళు? అంటే సంవత్సరాలు మారే కొద్ది కులం మారిపోతుంది మేడం, మతం మారుతుంది. మతం మార్చుకోవచ్చు, నువ్వు ముస్లింకి వెళ్ళి మైనారిటీకి ముస్లింకి వెళ్ళొచ్చు, లేదా క్రిస్టియానిటీకి వెళ్ళొచ్చు, కానీ నువ్వు కులం మార్చుకోలేవు కదా. సో ఇది పాయింట్, ఇదే పాయింట్ మీకు చెప్తున్నా. చాలా మంది ప్రతిప్పుడు నాకు క్వశ్చన్ వేశారు కొంతమంది, ఈ వైసీపీ బ్యాచ్, నువ్వు రాయలని ఎలా నిరూపిస్తావు, రాయలు కాదంటే చెప్పా. ఒక 20 ఏళ్ళు రాయలేను, అప్పుడు అందరూ ఒప్పుకున్నారు కిరణ్ రాయలని. ఈరోజు రాయలు కాదంటే మీ ప్రచారం, మీకు భయపడ్డ రాజకీయాలు. తిరుపతిలో 80,000 ఓట్లు మాకుంది. వన్ సైడ్ డిసైడ్ ఫ్యాక్టర్ తిరుపతి రాజకీయాలు చేసేది ఒక బలిజలే, రాయల్సే. ఆ బలిజల ఓటులో కిరణ్ రాయల్ ఒక వ్యక్తి ఒక మహావృక్షంలాగా వచ్చేసాడు. రేపు ఎప్పటికైనా ఈ కరుణాకర్ రెడ్డికి, అంతెందుకు మా పార్టీలో కొంతమంది వ్యక్తులకి ఇబ్బందిగా మారిపోతాడే ప్రయత్నంలో. నాకు వ్యాపారాల మీద తప్పకుండా 80,000 ఓట్లున్న మీ కమ్యూనిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క బలిజ లీడర్ దొరకలేదా? చివరికి వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకుని టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. చెప్తున్నాను మేడం, రాజకీయాలు ఎలా ఉంటాయంటే, తిరుపతి రాజకీయాలు ఎప్పుడు కూడా చూడండి మీరు, ఒకసారి గెలిచాడు, సెకండ్ టైం ఫీట్ రాదు అంతే, సెకండ్ టైం పోటీ చేయడు. అది బలిజల్లో చెప్తున్నా, పర్టికులర్ రెడ్డిలో ఉండదు. మళ్ళా మహబూబ్ రెడ్డి 2 సార్లు పోటీ చేసినాడు, కరుణాకర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు, అగరాడు ఈశ్వర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు. కానీ బలిజలు మాత్రము చిరంజీవి గారు ఒకసారి, వెంకటరమణ గారు ఒకసారి, సుగుణమ్మ గారు ఒకసారి, చంద్రబాబు కృష్ణమూర్తి ఒకసారి, ఎమ్మెల్యే మోహన్ గారు ఒకసారి, బలిజలు 30 ఏళ్ళుగా. ఎందుకు అంటే తిరుపతిలో ఆ యూనిటీ దెబ్బతిరింది, అదే ప్రాబ్లం. ఇప్పుడు వచ్చింది, మొన్న ఎన్నికలకు వచ్చింది. మొన్న ఎవడైనా పిల్లటండి మన కులస్తులు గెలిపించుకుందాం అని పనిచేశాడు. 80,000 ఓట్లు, ఒక ఓటు మిస్ కాకుండా వాడు అమెరికా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, న్యూయార్క్ ఎక్కడున్న చోట్ల వేసారు, వచ్చి టికెట్ బుక్ చేసుకుని వచ్చి అలా వచ్చి ఓట్లేశారు. కాబట్టి తిరుపతిలో భారీ మెజార్టీతో గెలిచాము. అక్కడ మాకు ఏమంటే యూనిటీ, ఆర్థికంగా కూడా అప్పుడున్న పరిస్థితులు, ఆర్థికంగా కూడా తిరుపతిలో ఎలక్షన్ చేయాలి. కరుణాకర్ రెడ్డి 100 కోట్లు సంపాదించాడు, 100 కోట్లు కుమ్మరిస్తాడేమో కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో జనసేన, టీడీపీ నాయకులు సఖ్యత లేక మేము కొట్టుకొని ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు తిరుపతిలో. అదే సమస్య, ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేలని ఎంకరేజ్ చేస్తుంది కిరణ్ రాయల్. అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో చాలా ఇష్యూస్ ఉన్నాయి, పొసగట్లేదు కిరణ్కి అలాగే శ్రీనివాసులు గారికి అనేది ఒక వార్త. ఎందుకు అంత వార్ మీకు స్టార్ట్ అయింది? సేమ్ కమ్యూనిటీ, ఇప్పుడే యూనిటీ ఉందని మీరు అంటున్నారు.
ఇప్పుడు వచ్చింది యూనిటీ మేడం. అంటే ఇప్పుడు బాగానే ఉంది ఎమ్మెల్యే గారికి. నాకు గతంలో సెట్ అంటే నాకు ఎమ్మెల్యేకి ఏం లేదు మేడం. ఇప్పుడు కూడా నాయకులకి ఉంటుంది కార్యకర్త. ఆయన వైసీపీ నుంచి వచ్చాడు, అదే వైసీపీ నుంచి చాలా మంది మా పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు ఆయనతో పాటు వచ్చారు. వాళ్ళకి నాకు ప్రాబ్లం. వాళ్ళు వైసీపీలో ఉన్నాళ్ళు, అప్పట్లో మేము ఎదిరించిన వాళ్ళు, వాళ్ళతో గొడవలు పడిన వాళ్ళు, వాళ్ళు మా కేసులు పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళ ఆధిపత్య పోరు చేస్తుంటే ఎలా ఒప్పుకుంటాము? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాయకుని కదా లేదు, ఇక్కడ చిన్న చిన్న స్థాయిలో కూడా అడగకపోతే ఇంకా అన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి టేబుల్ పెట్టలేం కదా. ఇప్పుడు మీరు అధికారం వచ్చే వరకు కూడా ప్రతిపక్షం పైన దాడి చేసి విమర్శించి ఎదిరించి ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పొజిషన్స్ రాగానే ఆ పార్టీ నుంచి వచ్చి అలాయ్ బలాయ్ అంటే అది చాలా రిస్కీ థింగ్. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆ విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు తిరుపతిలో 46 మంది టీడీపీ కార్పొరేటర్లు ఉంటే, సారీ వైసీపీ కార్పొరేటర్లు ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తారు మా పార్టీలోకి. సార్ చేసుకోలేదు, వద్దన్నారు. ఇప్పుడు వాళ్ళని చేర్చుకొని మనం బలవంతం అవసరం, ఆల్రెడీ మనకున్న బలం చాలు, వాళ్ళని చేర్చుకొని మన బలం కాదు బురద పడుతుంది మన మీద అని చెప్పారు. కాబట్టి కానీ మా ఎమ్మెల్యే గారు వాళ్ళతో పాటు వచ్చి కొంతమంది నాయకులు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా గతంలో ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అంటే నన్ను కాదు, నన్ను ఇబ్బంది పెడితే వాడు ఇబ్బందులు పడతాడు. మా వెనకాల క్యాడర్ని ఇబ్బంది పెట్టాడు పాపం చాలా మందిని, వ్యాపారంగా అన్ని విషయాలుగా. అది మళ్ళా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడము, మొదటి స్థానంలో వాళ్ళకి ఇవ్వడం కొంచెం బాధేసి 2-3 ఇష్యూస్ గొడవ పడినాను. ఆ గొడవ చినిగి చాపంతే పెద్ద ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు మొన్న సెట్ అయిందంట. మొన్న ఎమ్మెల్యే గారు మేము కలిసి 2 మీటింగ్స్ పెట్టాం, కలిసి పని చేసుకుంటాం. ఒకే పార్టీలో ఉన్నాగా మనం రాజకీయాల శాశ్వత శత్రువులు ఉన్నారు, శాశ్వత మిత్రులు ఉన్నారు. రాజకీయాలు మాత్రమే, ఇంకెక్కడ ఉంటారు? రాజకీయాలు ఉండరు. కాబట్టి మేమే శత్రువులు ఏం కాదు. ఇంకోటి తెలుసా, ఆయన తీసుకెళ్లి పార్టీలో చేర్చిందే నేనే. ఆర్ని శ్రీనివాసులు గారిని జనసేన పార్టీలో తీసుకెళ్ళింది నేనే. బట్ ఆయన ఎమ్మెల్యే సీట్ తెచ్చుకుంటాడని అనుకోలేడు. నా సీటుకే నాకు కావాల్సిన తంబు వచ్చేసింది ఈ రోజు ఇంటర్వ్యూకి. నోట్ ద పాయింట్. వైసీపీలో ఉన్న ఆర్ని శ్రీనివాసరావుని బలజ కమ్యూనిటీకి సంబంధించి కిరణ్ రాయల్ గారు తీసుకొచ్చారు చిత్తూరు జిల్లాలో. కిరణ్ రాయల్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ సీటుకే ఎసరు పెట్టారు ఆర్ని శ్రీనివాస్ గారు. సో కిరణ్ గారికి రావాల్సిన ఎమ్మెల్యే సీటు రాలేదు, టికెట్ దక్కలేదు. సో దాని గురించి మేడం, సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం వాస్తవమే. నేను సీట్ రేస్ లో క్లైమాక్స్ దాకున్నాను. ఆర్ని శ్రీనివాసరావు గారు రావడం, అతను ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో మా జిల్లా అధ్యక్షుడు, చిరంజీవి గారికి అతని సన్నిహితుడు, ఆ కుటుంబంతో మంచి రాకపోకలేవా ఆయన చిరంజీవికి సన్నిహితులు, నాగబాబుకి కిరణ్ రాయల్ గారు కూడా ముందు నుంచి అన్ని కావాలి కానీ ఆర్థిక బలం కూడా సరిపోవాలి కదా. ఓకే, సో ఫైనాన్షియల్ గా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మనకి. అది ఆ టైంలో చేసుకుంటే సరిపోయేది, సమయం లేదు మాకు అక్కడికి. చెప్పా కదా, తిరుపతిలో ఒకరు పైకి వెళ్తారంటే కింద నుంచి మా వాళ్ళే బుల్లెట్ పెడతారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు అందరూ ఒకటయ్యారు. మనం కొట్టుకొని ఏదో సామెత కదా, కోతులు చిచ్చుకుంటే దూరెత్తికిరిపోయాడు. మరి ఈసారి అలా జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నాము. తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తిరుపతి చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి చేతిలో నుంచి తిరుపతి మా చేతికి వచ్చింది. తిరుపతి ప్రశాంత వాతావరణం, తిరుపతి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గజము 2 గజాల స్థలం ఉండేవాడు కూడా బాగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. గత ప్రభుత్వం లేదండి, చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్ని కేసులు నా మీద, నన్ను వదిలేయండి, ఏం పక్కన చూసుకుందాం. మా కార్యకర్తలు సైట్లు కబ్జాలు చేయడము, ఆస్తులు కొట్టేయడము, హోటళ్లు కొట్టేయడం, వ్యాపారాలు కొట్టేయడము, బ్లాక్ మెయిల్, బెదిరింపులు,